మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇదేంటంటే సిపిగేట్ 2025 అలాట్మెంట్లో స్పెషల్ కేటగిరీ సీట్స్ అలాట్ అయినాయి అని చాలామంది అడుగుతున్నారు. స్పెషల్ కేటగిరీ కింద నేను కూడా అలాట్మెంట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసిన, ఓకేనా. ఇప్పుడు మీరు కూడా చాలామంది చెక్ చేస్తున్నారు. మీకు అలాట్మెంట్ ఆర్డర్లో అలాట్మెంట్ అయిన తర్వాత అక్కడ అలాట్మెంట్ కేటగిరీలో ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్సీసీలో అలాట్ అయితే ఎన్సీసీ అని, అలాట్మెంట్ టైప్ అని ఉంటుంది. అలాట్మెంట్ టైప్ ఏ టైప్లో మీకు సీట్ అలాట్ అయింది అంటే అక్కడ స్పెషల్ కేటగిరీలో అలాట్ అయితే ఎన్సీసీ అయితే ఎన్సీసీ అని ఉంటుంది. క్యాప్ అయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే డిఫెన్స్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇదొక రిజర్వేషన్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్. నెక్స్ట్ పిహెచ్సి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్. సో మన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో ఇవి మూడు మొత్తం స్పెషల్ కేటగిరీ అన్నట్టు. ఈ మూడిట్లలో నార్మల్గా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఏ ఇంగ్లీష్, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేజ్ 2 అలాట్మెంట్లో ఇక్కడ పేజ్ 1 అని ఉంటుంది. ఇది అలాట్మెంట్ లిస్ట్, ఓకే. పేజ్ 1 అంటే ఇక్కడ పేజ్ 1లో ఇక్కడ అలాట్మెంట్ అయింది అన్నట్టు ఈ స్టూడెంట్కి. అండ్ ఇక్కడ పేజ్ 2 ఉంటే ఇక్కడ పేజ్ 2లో అలాట్ అయింది అన్నట్టు స్టూడెంట్కి. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేది సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి 615 ర్యాంక్ వచ్చిన ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. బీసీబీ ఫీమేల్ ఒక సిస్టర్కి 615 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. ఎందుకంటే తను పిహెచ్, ఇక్కడ చూడండి రెగ్యులర్, ఓపెన్, జనరల్ అని ఉంది. ఏంది పిహెచ్ అంటే ఏంది? ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అవ్వడం వల్ల ఆ స్పెషల్ రిజర్వేషన్ కోటా కింద 615 ర్యాంక్ ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. అంటే స్పెషల్ కేటగిరీ కోటాలో పిహెచ్ సీట్స్ అనేవి అలాట్ అయినాయి. ఎవరెవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో, డిజబిలిటీ వాళ్ళకి ఆఫ్లైన్లో వెరిఫికేషన్ జరిగింది. వాళ్ళు వెళ్ళి అటెండ్ కూడా అయ్యారు. సో అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరిగింది. ఒకవేళ మీకు సీట్ వస్తే అక్కడ మీకు ఇట్లా చూపిస్తుంది పిహెచ్ కేటగిరీ అని అలాట్మెంట్ లిస్ట్లో. మీకు ఒకవేళ పిహెచ్ కోటా కింద సీట్ రాకపోతే అది చూపించదు. ఆ అలాట్మెంట్లో చూపించలేదు అంటే మీకు ఆ కోటా కింద సీట్ రాలేదు అని అర్థం. అందరికీ రాదు కదా, అందరికీ పిహెచ్ కోటా కింద సీట్ రాదు. అట్లనే ఇక్కడ చూడండి రెగ్యులర్, ఓపెన్, క్యాప్ అని ఉంది. క్యాప్ జనరల్ అంటే ఏంటి? క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్. ఆ కోటా కింద ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో 650 ర్యాంక్ వచ్చిన బీసీడీ ఫీమేల్కి వచ్చింది సీటు. అంటే స్పెషల్ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి హెల్ప్ అయింది. ఒకళ్ళకేమో వాళ్ళ పేరెంట్స్ డిఫెన్స్లో ఉండడం వల్ల రిజర్వేషన్ క్యాప్ వచ్చింది. ఇంకొక పర్సన్కి ఏమో ఆమెకు డిజబిలిటీ ఉండడం వల్ల ఆ కోటా కింద సీట్ వచ్చింది. సో రిమైనింగ్ క్యాండిడేట్ చూసుకుంటే అందరూ టాప్ 100లోనే ఉంటారు, ఓకేనా. టాప్ 100లోనే ఉన్నారు. చూడండి ర్యాంకర్స్, టాప్ 2 ర్యాంకర్ కూడా ఉన్నాడు ఇందులోని. ఇక్కడ చూడండి ర్యాంక్ 2, 4, 6, 7, 9 ఇవన్నీ, ఓకే. సో స్పెషల్ రిజర్వేషన్ కింద మాత్రం ఎన్సీసీ సీట్స్ ఒక్కటే. నేను ఎన్సీసీ సీట్స్ ఎక్కడ చూడలేదు, అవి కూడా అలాట్మెంట్ అయినాయి కావచ్చు, టైం లేకుండే. వేరే అలాట్మెంట్ అన్నీ చూడలే. సో ఎన్సీసీ కోటా సీట్స్ అనేవి ఎవరికైనా ఒక్క స్టూడెంట్కైనా అలాట్ అయ్యిందా అనేది కింద కామెంట్ పెట్టండి. అయ్యిందా కాలేదా, ఎస్పెషల్లీ ఎన్సీసీ. ఎందుకంటే పిహెచ్ అండ్ క్యాప్ ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను నేనే. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్ క్యాప్ రిజర్వేషన్ సీట్స్ అనేవి అలాట్మెంట్ జరిగినాయి. ఎవరెవరైతే ఆఫ్లైన్లో మీరు అటెండ్ అయ్యారో వాళ్ళకు ఆ కోటా కింద సీట్స్ అలాట్ అయినాయి. కొంతమందికి అవుతాయి, అందరికి కావు, కొంతమందికి అయితే వాళ్ళు అయిన వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్లో కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ ఎవరు ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు. నాకు పర్సనల్గా ఎన్సీసీ వాళ్ళు చూడలేదు, కనిపించలేరు. అంటే అలాట్మెంట్ లిస్ట్లో ఎన్సీసీ అని కనిపించలే నాకు 2-3 చూసిన సబ్జెక్టులు. మేబీ మరి ఆ ఎన్సీసీ కోటా కింద అంటే స్పెషల్ రిజర్వేషన్ కూడా ఎన్సీసీ కాంపిటీషన్ కంటే ఇంకా పిహెచ్ వాళ్ళకి, క్యాబ్ వాళ్ళకి అలాట్ అయిపోయినాయి కావచ్చు. మేబీ అది ఏమైందో ఏమో. ఇది ప్రాసెస్. సో కంపల్సరీ ఈ ఎన్సీసీ వాళ్ళు డౌట్ ఉంది నాకు యాక్చువల్గా, క్వశ్చన్ మార్క్. అసలు వేరే వాళ్ళకి అలాట్మెంట్ అయిందా కాలేదా ఎన్సీసీ కోటా కింద సీట్స్ అనేది. స్పెషల్గా వాళ్ళు యాక్చువల్గా సెపరేట్గా ఇస్తారండి వాళ్ళు లిస్టు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, అంతకుముందు ఇయర్ కూడా ఇచ్చిండు. ఈ ఇయర్ ఎందుకు ఇయ్యారో తెలియదు. వాళ్ళు ఈ అలాట్మెంట్ లొల్లిలో వాడి వాళ్ళు లిస్ట్ ఇచ్చుడు మర్చిపోయారు. అసలు పిహెచ్ ఎంతమంది అటెండ్ అయ్యారు సబ్జెక్ట్ వైజ్, ఎన్సీసీ ఎంతమంది అటెండ్ అయ్యారు, క్యాప్ ఎంతమంది అటెండ్ అయ్యారని మనకి వెబ్సైట్లో లింకులు ఇస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు మొత్తం ఎన్సీసీ కేటగిరీ ఎంత అటెండ్ అయ్యారు, పిహెచ్సి వాళ్ళు ఎంత అటెండ్ అయ్యారు, మన సబ్జెక్ట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, అలా ర్యాంక్ ఎంత ఉంది అని డీటెయిల్గా పీడిఎఫ్ ఇస్తారు. ఈ ఇయర్ ఏందో ఏమో ఇట్లా అసలు ఈ ఇయర్ వేరే ఉందంత, అంత లేట్ అవుతుంది, ఆగమాగం చేస్తారు. ఎన్సీసీ కోటా కింద అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు, పిహెచ్సి కోటా కింద అలాట్ అయినాయి. కానీ పిహెచ్సి కోటా కింద, క్యాప్ కోటా కింద అసలు ఎంతమంది ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు అనే ముచ్చటనే ఇయ్యలేరు వాళ్ళు. ఒక లిస్ట్ కూడా ఇవ్వలేరు. ఈ ఎన్సీసీ వాళ్ళు కూడా ఎంతమంది అలాట్ అయ్యారు అని లిస్ట్ ఇవ్వలేరు. అండ్ ఇప్పుడు అలాట్మెంట్లో పిహెచ్సి సీట్స్ అలాట్ చేసారు, ఎన్సీసీ సీట్స్ అలాట్ పిహెచ్సి అండ్ క్యాప్ సీట్స్ అలాట్ చేసారు. ఎన్సీసీ సీట్ ఒకటే డౌట్ ఉంది, వీళ్ళు అలాట్ చేసిరా చేయలేదా. చేస్తే కింద కామెంట్ పెట్టాను, అన్న నాకు ఎన్సీసీ కోటాలో సీట్ వచ్చిందని. అప్పుడు నాకు కన్ఫర్మేషన్ అవుతుంది, ఓకే ఎన్సీసీ సీట్స్ కూడా అలాట్ అయినాయని. అందుకే ఈ వీడియో తీస్తున్నా పర్సనల్గా, ఓకే. ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఓన్లీ ఫర్ ఎన్సీసీ స్పెషల్గా. నేను కూడా ఎన్సీసీ చేసిన 9 తెలంగాణ పెట్టలేను, కరీంనగర్ అన్నది.
అందుకే ఎన్సీసీ కోట ఏమైంది లొల్లి అని ఇప్పుడు ఈ నైట్ ఏం అనుకోరాదు నాకు. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అందుకే ఎవరైనా ఎన్సీసీ కోట అలర్ట్ అయిన వాళ్ళు కింద కామెంట్ పెట్టండి. అలర్ట్ కాకపోతే కూడా కింద కామెంట్ పెట్టండి. ఓన్లీ ఫర్ ఎన్సీసీ. పిహెచ్సి అండ్ క్యాప్ సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆ కోటా ఫిల్ అయింది. ఎన్సీసీ సీట్స్ కూడా మ్యాక్స్ ఫిల్ అయింది కావచ్చు, బట్ నేను చూడలేదు ఎన్సీసీ కోటా కింద వేరే వాళ్ళకి సీట్ వచ్చిందా రాలేదని కన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. ఓకే, రేపు కనుక్కుంటే ఇన్ఫర్మేషన్ ఏమైందని చెప్పేసి ఐ విల్ మేక్ అనదర్ వీడియో కావాలంటే. ఇప్పుడు నైట్ 12 అయింది ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. October 21 ట్యూస్డే 11:42 ఈ టైంకి రికార్డ్ చేస్తున్న వీడియో మీకోసం. ఓకేనా, దాన్ని ఉంటా మరి. బాయ్, గుడ్ నైట్.